హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా తెనాల్లో అయితే ఎగ్జిబిషన్ పెట్టారు. ఈవినింగ్ సరదాగా ఫ్రెండ్స్ తో వెళ్ళాను. మొత్తం వ్లాగ్ తీయలేదు కానీ ఏమేం పెట్టారో చూపిస్తాను రండి. ఇవైతే ఫుడ్ అన్నమాట, అంటే తినేవి కాదు. బిర్యానీలో వేసుకునే బిర్యానీ స్పైసెస్ విడివిడిగా అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి కిడ్స్ వి బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా చిన్న చిన్న జ్యువెలరీ పెట్టారు, ఇయర్ రింగ్స్ అలాంటివి. అలాగే ఇక్కడ కీ చైన్స్ అయితే చాలా బాగున్నాయి. నేనైతే 2 తీసుకున్నాను, జస్ట్ 40 రూపీసే అంట. ప్రైస్ అయితే ఇక్కడ అన్ని రీజనబుల్ గానే ఉన్నాయి. లైన్ గా మొత్తం షాప్సే అన్నమాట. చిన్న చిన్న షాప్స్ లైన్ గా పెట్టేశారు. అమ్మాయిల కోసమే అన్ని ఉన్నాయి, అబ్బాయిల కోసం అయితే ఏం లేవు ఇక్కడ. బ్యాంగిల్స్ అయితే చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. బ్యాంగిల్స్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఏదో ఒకటి కొనేస్తారు ఇక్కడ. ఒక్కటి కూడా కొనకుండా అయితే వెళ్ళరు. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ట్రెడిషనల్ వేర్ మీదకి చాలా బాగుంటాయి. హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడైతే మేము ప్లాస్టిక్ ఫ్లవర్స్ చూసాము. మా ఫ్రెండ్ పెట్టుకొని ఫోటో దిగుతుంది చూడండి. ఫొటోస్ దిగటమైనా కొనేది లేదా అనుకుంటారేమో. ఈ పింక్ ఫ్లవర్ అయితే నేను కొన్నాను. ఇది ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న గ్లాసెస్ అండ్ జార్స్ ఉన్నాయి, పచ్చళ్ళు పెట్టుకోవడానికి అనమాట. చిన్న చిన్నవి చాలా క్యూట్ గా ఉన్నాయి. అవైతే 40 రూపీస్ చెప్పారు. ఇంకా ఇక్కడైతే మొత్తం నెయిల్ పాలిష్లు ఉన్నాయి. పైన రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి. నెయిల్ పాలిష్ అయితే 40 and 50 అంట. బాగున్నాయి చూడడానికి అయితే. నేనైతే కొనలేదు. ఇక్కడైతే ఒక గేమ్ పెట్టారు. 2 ఛాన్సెస్ లో బాల్ తో గ్లాసెస్ ని కొడితే అవన్నీ కింద పడిపోతే ఒక టెడ్డీ బేర్ ఇస్తారంట. అవి ఎలాగూ పడవని మనకు తెలుసు. పైగా ఆ టెడ్డీ బేర్లు చూడడానికి చాలా చండాలంగా ఉన్నాయి. సో మేము అది ఆడలేదు. ఇదైతే రింగ్ గేమ్. ఇది అందరికి తెలిసిందే, సినిమాల్లో కూడా చూసే ఉంటారు. వేద్దాం అనుకున్నాం గానీ కొంచెం పక్కకు పడ్డా కూడా ఇవ్వరంట. ఇంకా వేసి వేస్ట్ అనిపించింది. సో మేము ఇది కూడా వేయలేదు, మొత్తం వేస్ట్. ఇక్కడైతే ఏదో లాటరీ లాగా పెట్టారు. ఇక్కడ కూడా మొత్తం లాస్ అయిపోయి తిట్టుకుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు ఇలాంటివన్నీ బాగా ట్రై చేసి తిట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళం మేము కూడా. ఇక్కడైతే చూడండి చిన్నపిల్లలకి వాటర్ రైడ్ లాగా పెట్టారు. ఆ బాబా అయితే వీడియో తీస్తున్నంతసేపు నా వంకి చూశాడు. పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు ఆడుకునేవే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్ గా ఇక్కడికి రండి. ప్రతి సంవత్సరం సమ్మర్ హాలిడేస్ కి అయితే ఈ ఎగ్జిబిషన్ పెడతారు. చిన్నపిల్లలు అంతా ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా నేను కూడా చిన్నపిల్లని అయిపోతే బాగుండు అనిపించింది. చూడండి లైన్ గా మొత్తం అన్ని చిన్నపిల్లలు ఆడుకునేవే. ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్ కొలంబస్ ఎక్కుతుంది. మేమైతే వెనక్కి కూర్చో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పాము. తనకు అలాంటివన్నీ ఎక్కడం ఇష్టం, కానీ కొంచెం భయపడింది. ఎందుకంటే పక్కన మేము ఎవరం లేను. నాకైతే చేయి బాలేదు, కొంచెం కట్ అయింది, అందుకని ఎక్కనని చెప్పాను. ఎవరు రాకపోతే నేను అసలు ఎక్కను అని అంది. కానీ పద్దాక రాము కదా ఇలాంటి ప్లేసెస్ కి, ఎక్కేసే అని చెప్పాము. ఇంకొక్కటే డేర్ గా ఎక్కేసింది. నేనైతే ఈ కొలంబస్ ఎక్కి ఆల్మోస్ట్ ఒక 5 years అయి ఉంటుంది. లిటరల్లీ నాకైతే అది చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. వాళ్ళు అలా అరుస్తున్నప్పుడు నాకు కూడా ఎక్కితే బాగుండు అనిపించింది, కానీ నా చెయ్యి బాలేదు, అందుకే ఎక్కలేదు. అట్లీస్ట్ మా ఫ్రెండ్ అయినా బాగా ఎంజాయ్ చేసింది. భయపడిందేమో అనుకున్నాం కానీ కిందకి దిగిన తర్వాత చాలా బాగుందని చెప్పింది. ఇంకా ఇదైతే చిన్నపిల్లలు ఆడుకునేది, అందరికీ తెలిసిందే. మేము ఎక్కుతామంటే ఎక్కనివ్వనన్నారు. ఇంకా ఇక్కడైతే పెద్ద పెద్ద అప్పడాలు వేస్తున్నారు. తిందామని అనుకున్నాము, కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసిన తర్వాత తినాలన్న ఆశ చచ్చిపోయింది. ఇక్కడైతే చాక్లెట్ సిరప్ పెట్టారు. నేను చాలా సార్లు తిన్నాను, సో ఇప్పుడు తినలేదు. ఇక్కడైతే చిన్నపిల్లలు తిరిగేది ఒకటి ఉందన్నమాట. పెద్దవాళ్ళని ఎక్కనివ్వనన్నారు. అయినా కూడా మా ఫ్రెండ్స్ ఎక్కి చూడండి ఎలా తిరుగుతున్నారో. మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ లేవు, సో వాళ్ళు అప్పుడు అంతలా ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడైతే వాళ్ళు కుదరదని చెప్పినా కూడా అడుక్కొని మరీ ఎక్కారు. ఎనీవే వాళ్ళిద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సడన్ గా కిడ్స్ అయిపోయారు ఇద్దరు కూడా. ఇంకా తర్వాత అయితే కొన్ని ఫొటోస్ దిగి ఇంటికి వెళ్ళిపోయాము. తెనాల్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా విజిట్ చేయండి. బాయ్.